అందరికీ వందనములు. నేటి దినం ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రార్థించుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకై వందనములు. నేటి దినము కొన్ని నిమిషముల వాక్యం ధ్యానించనయుంటుండగా మీ పరలోక జ్ఞానము చేత ప్రభువా మేము దాన్ని గ్రహించి అన్వయించుకొని పరలోక జ్ఞానంలో ఎదిగే కృప దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. మనమందరం కూడా ఒక పాట పాడి ప్రభుని ఆరాధిద్దాం. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో దేవ అనే పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా, ప్రచురింతుమేమో నీ కీర్తిన్ ఆనంద గానంబుతో. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా, ప్రచురింతుమేమో నీ కీర్తిన్ ఆనంద గానంబుతో. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్లా వేళలయందు నీ నామజానం. సర్వ సమయములలో నీ స్తుతి గానం, ఎల్లా వేళలయందు నీ నామజానం. మాకదియే మేలు ఏ జీవితమునా స్తుతియంతు నా రక్షకా, స్తుతియంతు నా రక్షకా. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా, ప్రచురింతుమేమో నీ కీర్తిన్ ఆనంద గానంబుతో. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. నీ ఘనమగు మహిమావనేంపతరమా స్తుతింతు నా రక్షకా, స్తుతియంతు నా రక్షకా. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా, ప్రచురింతుమేమో నీ కీర్తిన్ ఆనంద గానంబుతో. కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివా. కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన
ప్రియమైన ప్రాణంబు నర్పించితివా కలువరిగిరిపై చూపిన ప్రేమ స్తుతియంతు నా రక్షక స్తుతియంతు నా రక్షక జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణతింతుమో మేము దేవా ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో ప్రియులారా, జూన్ 1 సండే సో మనము స్టూడెంట్స్ సండేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నాము. అంటే అందరూ స్కూల్స్కు అంటే మెయిన్లీ స్కూల్స్కి వెళ్ళటం అన్నది జరుగుతూ ఉంటుంది. కాలేజెస్ ఆఫ్ కోర్స్ ఆల్రెడీ కొద్దిమందికి సెలవులు ఉంటాయి, ఉండకపోవచ్చు కూడా. కాబట్టి ఈ సండేను మన ఆల్మానక్ ప్రకారం స్టూడెంట్స్ సండేగా, అంతేకాకుండా దీనికి ఇవ్వబడినటువంటి మరొక ఆధిక్యమైనటువంటి థీమ్ ఏంటంటే పరలోకం నుండి వచ్చేటటువంటి జ్ఞానము, విజ్డమ్ ఫ్రమ్ అబవ్. ప్రియులారా, పిల్లలు స్కూల్స్కి వెళ్తూ ఉంటుంటారు, అంటే జ్ఞానం నేర్చుకుంటూ ఉంటుంటారు. ఇంటిలో కూడా తండ్రి తల్లి ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానం మాత్రమే కాకుండా పరలోక జ్ఞానాన్ని కూడా వాళ్ళు సంపాదించుకోవటం కొరకు ఏం చేస్తూ ఉంటుంటారంటే సహవాసంలో పాలు పంచుకుంటూ ఉంటుంటారు. సండే స్కూల్లో పిల్లలైతే, చిన్న పిల్లలైతే సండే స్కూల్, యవనస్తులైతే యూత్, పెద్దవాళ్ళైతే మెన్స్ ఫెలోషిప్ అని, యూత్ ఫెలోషిప్ అని. ఎందుకు అనంటే బిబ్లికల్గా వాళ్ళకి స్క్రిప్చరల్ నాలెడ్జ్, మన జీవిత అనుభవములను, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలను పెంచుకోవటానికి అది దోహదపడుతుంది. అంతేకాదండి, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇంకను ఆయనను ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో, ఆయన యందు ఎవరైతే నమ్మిక కలిగి ఉంటారో, ఆయనకు ఎవరైతే స్తుతులు సమర్పిస్తూ ఉంటారో వారిపైన ఆయన దృష్టి ఎప్పుడు ఉంచి వారిని జ్ఞానం చేత నింపటం అన్నది జరుగుతూ ఉంటుంది. దేవుడు వారికి జ్ఞానం ఇస్తాడు. అంటే చూడండి, మనం అనుకుంటున్నటువంటి ఈ లౌకికమైనటువంటి జ్ఞానం కాదు. సో తెలుగు పదాలలో కొంచెము జ్ఞానము, వివేకం అని ఉంటుంది. నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అని ఇంగ్లీష్లో పలుకుతూ ఉంటుంటాం. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ విజ్డమ్. విజ్డమ్ అంటే నాలెడ్జ్ అనేది ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించినట్టు, కంప్యూటర్ నాలెడ్జ్ లేదా కుకింగ్ నాలెడ్జ్ లేదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటల్ నాలెడ్జ్, ఇవన్నీ కాకుండా దేవుడి నుండి వచ్చేటటువంటిదే విజ్డమ్, జ్ఞానం, వివేకము. సరే, పర్యాయ పదాలు మనకు తెలుగులో అప్పుడప్పుడు ఎలా వాడబడినప్పటికీ దేవుడి యొక్క జ్ఞానము నీ జీవితంలో ఎంత ఉపయోగకరము, ఎంత అవసరము అన్నది మనం తెలుసుకోవాలి. దానిని సరి అయిన సమయంలో ఉపయోగించటమే సమయస్ఫూర్తి అంటుంటాం. జ్ఞానం ఉన్నప్పటికీ అనేకులు ఉపయోగించరు. అయితే ఎవరికండి ఈ జ్ఞానం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంటారు? నా జ్ఞానం నాకు ఎలా ఉపయోగపడుతుంది, నా జ్ఞానం ఇతరులకు కూడా ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో అనేకులు ఎంప్లాయ్ చేస్తూ ఉంటుంటారు. అంటే ఎంప్లాయీస్ ఎంతోమంది ఉంటారు. ప్రతిదినము కూడా అనేకులు వందల మంది కంపెనీకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ యొక్క ఫుడ్ని అంతా కూడా ప్రాసెసింగ్ చేసి కోల్డ్ స్టోరేజ్, మీట్ స్టోరేజ్లో ప్యాకింగ్లు అన్నీ చేస్తూ ఉంటుంటారు. అందులో ఒకరోజు ఒక ఎంప్లాయీ, ఒక స్త్రీ తన యొక్క వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకో లోపల నేను పెట్టినటువంటి స్టోరేజ్ ఎలా ఉందో చూద్దాము అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అవన్నీ కూడా ఆటో డోర్స్ అన్నమాట. అంటే టైం ప్రకారం అవే గేట్లు తెరుచుకుంటాయి, టైం ప్రకారం అవే మూసుకుంటాయి. తన ప్రాసెసింగ్లో సరిగా చేసినా లేదో చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయేసరికి అంటే తను బయటకు అంటే తను చేసినటువంటి ఆ ప్రోడక్ట్ని చూడటంలో టైం కొంచెం ఎక్కువైపోయి డోర్స్ క్లోజ్ అయినాయి. అందరూ వెళ్ళిపోయారు. మొత్తం కంపెనీ కూడా క్లోజ్ అయిపోయింది, ఎవ్వరూ లేరు. ఇక లోపటి నుంచి బయటికి తను రాలేకపోయింది. అరిచినా, కేకలేసినా కూడా వినిపించుకోవడానికి ఎవరు లేరు. అందరూ వెళ్ళిపోయినారు. రాత్రి వేళ
అప్పటికే ఇక సమయం గడుస్తూ ఉంటుంది. ఇంకా అంటే శ్వాస పీల్చుకోవటానికి కూడా ఇబ్బందికరంగా మారిపోయింది ఆ స్టోరేజ్‌లో లోపల. అలా అయిపోయినప్పటికీ ఇక అతను ఏడ్చినా లాభం లేదు, అరిచినా లాభం లేదు, ఎవరు వినిపించుకునే వాళ్ళు లేరు. కొంత సమయం తర్వాత ఎందుకో ఏమో ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అనుకోకుండగా సెక్యూరిటీ ఎవరైతే గేట్ దగ్గర ఉండాలో ఆ సెక్యూరిటీ అతను అంత వెతుక్కుంటూ వచ్చి ఈ కోల్డ్ స్టోరేజ్‌ని కూడా ఓపెన్ చేశాడు. చేసినప్పుడు అప్పటికే స్పృహ కోల్పోయినటువంటి ఈ ఎంప్లాయ్ అక్కడ కనపడింది. ఆమెను తీసుకొని బయటికి వచ్చి తర్వాత ఈ లోపట ఆమెకు నీళ్లు అవి ఇవి ఇచ్చి శ్వాస అంటే చనిపోలేదు, కోలుకున్నది. అంటే ఆమె చనిపోకుండగా ఈ సెక్యూరిటీ గార్డ్ రావటం ఆమెకు మేలుకరంగా కలిగింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు గేటు దగ్గర ఉండవలసినటువంటి ఆ సెక్యూరిటీ ఆ మెయిన్ డోర్ ఎందుకు తీశాడు? రెండవదిగా ఈ కోల్డ్ స్టోరేజ్‌లోనికి ఎందుకు వచ్చినాడు అన్నది ప్రశ్న. ఈ ఎంప్లాయ్‌కి అదే ప్రశ్న మదిలో మెదిలింది. నువ్వు గేటు దగ్గర ఉండవలసినటువంటి సెక్యూరిటీవి, నువ్వెందుకు లోపటికొచ్చావు? మెయిన్ డోర్ ఎందుకు తీశావు? ఇది తీయాలన్న తలంపు నీకెందుకు వచ్చిందని ఆమె మామూలుగానే అడిగిందిలేండి. అంటే తెలుసుకోవాలని ఆత్రంతో. ఆయన రావటం మూలంగా ఈవిడ బ్రతికింది కాబట్టి అది అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడట, ఈ కంపెనీలో ఎంతోమంది అంటే దరిదాపు ఒక 100 మంది ఉన్నారు. ఉదయం వచ్చేటప్పుడు, సాయంత్రం వెళ్ళేటప్పుడు నా దగ్గర పంచ్ చేస్తారు. ఆ పంచ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ పంచ్ వాళ్ళకు నాకేం సంబంధం లేదు. కానీ ఆ 100 మందిలో ఉదయం వచ్చినప్పుడు మీరొక్కరే నన్ను హాయ్ అంటారు. పోయేటప్పుడు మీరొక్కరే బాయ్ అంటారు. ఈరోజు ఆ బాయ్ నేను వినలేదు. మీరు ఎవరో నేనెవరో అయినప్పటికీ ఈ యొక్క కంపెనీలో మనకున్నటువంటి సహవాసాన్ని బట్టి ఉదయం హాయ్ అంటూ ఒక నవ్వి లోపలికి వస్తారు. వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్పి మరొక నవ్వి వెళ్ళిపోతారు. ఈరోజు మీరు నాకు బాయ్ చెప్పలేకపోయేసరికి నా లోపల ఎక్కడో ఒకటి అంతరంగంలో ఎక్కడో ఒక మారుమూలన మీకు ఏదో జరిగిందన్నటువంటి అనుమానం నాకు కలిగింది. అందుకే ఎవరేమనుకున్నా పర్వాలేదు అని మేము వెతుక్కుంటూ లోపలికి వచ్చాను అని ఆయన చెప్పినాడు. ప్రియులారా గమనించినారా? అతనికి దేవుడిచ్చినటువంటి జ్ఞానం. సో మామూలుగా అంటే సాధారణ మానవుడుగా ఈ లోకంలో ఉన్న ఆ వ్యక్తిని పలకరించిన వ్యక్తుల పట్ల ఎంత ఆసక్తి, శ్రద్ధ చూపినాడో అది అలా ఉపయోగించడానికి దోహదపడిందే జ్ఞానం అండి. అటువంటప్పుడు మరి నిన్ను నన్ను ప్రేమించే దేవుడు తన జ్ఞానాన్ని మనకి ఇంకెంత ఇవ్వాలనుకుంటాడండి. కాబట్టి ప్రియులారా, జ్ఞానం అన్నది చూడండి, మీకుండే జ్ఞానం వేరు, నాకుండే జ్ఞానం వేరు, మీ పక్క వాళ్ళకుండే జ్ఞానం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటంలో ఒక్కొక్క ఏరియాస్లో ఆ జ్ఞానం ఉండొచ్చు. కానీ ఆ జ్ఞానం ఎంతవరకు పరిపూర్ణమై ఉండాలి, పరిశుద్ధమై ఉండాలి. నేను జ్ఞానాన్ని దుష్ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు. అందుకనే పరలోకం నుండి వచ్చే జ్ఞానం ఎప్పుడైనా పరిశుద్ధమైంది, ప్రజలకు ఉపయోగకరమైంది. ఈ జ్ఞానాన్ని సరి అయిన రీతిలో ఉపయోగించాలి. ఏమండి, నేనేదో విద్యను అభ్యసించినప్పుడు ఆ విద్యను ఎనీథింగ్ టెక్నాలజీ అయి ఉండొచ్చు, ఏదైనా కూడా నా జ్ఞానాన్ని నా స్వలాభం కొరకు నేను ఉపయోగించకూడదు. ఇప్పుడు విద్యార్థులు స్కూల్స్కి వెళ్ళి చాలా సబ్జెక్ట్ చదువుకుంటూ ఉంటుంటారు. జ్ఞానం అంచెలంచెలుగా అకాడమిక్స్లో పెరుగుతూ ఉంటారు. 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్ 1వ తరగతి, అక్కడ 2-3 సబ్జెక్ట్సే ఉంటాయి. ఆల్ఫాబెట్స్ వరకు మాత్రం. తర్వాత ఆల్ఫాబెట్స్ అంటే లాంగ్వేజెస్ అండ్ నంబర్స్ అవి ఉంటాయి. తర్వాత రాను రాను సబ్జెక్ట్స్గా మారిపోతూ ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్ అంటే మదర్ టంగ్ అండ్ ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజెస్, దెన్ సైన్స్, దెన్ మ్యాథమెటిక్స్, దెన్ సోషల్ స్టడీస్, మళ్ళీ ఇంకా పెరిగిన కొద్దీ ఓన్లీ మ్యాథమెటిక్స్లో డిఫరెంట్, ఓన్లీ సైన్స్లో డిఫరెంట్. ఆ పర్టికులర్ ఏరియాస్లో నాలెడ్జ్ పెరుగుతూ పోతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు స్క్రిప్చరల్గా కూడా, బిబ్లికల్గా కూడా పరిశుద్ధాత్మ ద్వారా నీవు పొందుకునేటటువంటి జ్ఞానం ఏంటి? ఈ జ్ఞానం అన్నది మనకు బైబిల్లో కనుక చూసినట్లయితే సొలొమోను రాజు ఎంతో పేరు పొందినటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి ఆయన సొలొమోను రాజు. ఆయన జ్ఞానం గురించి మనం స్కూల్స్ టెక్స్ట్ బుక్స్లలో కూడా చదువుకున్నాము, నాన్ డీటెయిల్స్లో కూడా చదువుకొని ఉంటారు. ఒకప్పుడు అందరు చదువుకున్నారు. ఇప్పటికీ కూడా జ్ఞానం నాకు ఎవరండి అంటే ఈ సొలొమోను రాజు అన్న ఆయన జ్ఞానానికి ప్రసిద్ధి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో కూడా ఆయన జ్ఞానానికి కూల్గా ఎటువంటి టెన్షన్ లేకుండా ఆయన జ్ఞానాన్ని ఎలా ఉపయోగించినాడో ఒక చిన్న స్టోరీ అక్కడ ఉంటుంది. అంటే జరిగిన స్టోరీ, హిస్టరీ. ఒక స్త్రీ వచ్చి ఆ రాజుగారికి ఒక ఫిర్యాదు చేస్తుంది.
ఏమని ఫిర్యాదు చేస్తుందంటే, అయ్యా, నేను ఒక మగబిడ్డకు ప్రసవం ఇచ్చినాను, కానీ ఇంకొక స్త్రీ కూడా ఆ బిడ్డ నా బిడ్డే, నా కుమారుడే అని ఆమె అంటా ఉంటుంది. మీరే నాకు న్యాయం తీర్చండి అని రాజుగారిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు రెండవ స్త్రీని కూడా అడిగినప్పుడు ఆ రెండవ స్త్రీ కూడా అంటుంది, ఈ బిడ్డకు నేనేనండి జన్మనిచ్చింది అని. ఇక్కడ మొదటి ఆవిడ అంటుంది నేనే జన్మనిచ్చినానని, రెండవ ఆవిడ అంటుంది నేనే జన్మనిచ్చినానని. ఇక్కడ రాజుగారు ఏ పరీక్షలు పెట్టలేదు. అంటే ఏమండి, ఈ డిఎన్ఏ టెస్ట్ అని, ఆ డిఎన్ఏ టెస్ట్ అని ఏమీ లేదండి. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎంత సమయస్ఫూర్తితో ఉపయోగించినాడండి. మీరిద్దరి బిడ్డ అని మీరు అంటున్నారు కాబట్టి ఒక పని చేయండి, బిడ్డను 50-50 సగంగా నరికి మీకు సగం మీకు సగం ఇస్తాను, మీరు పెంచుకోండి అంటాడు. వెంటనే ఎవరైతే ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఉంటుందో వెంటనే ఆవిడకు కూడా ఒక జ్ఞానం ఉంటుందండి. ఆ జ్ఞానం ఏంటి? బిడ్డనే కనుక సగం చేస్తే బిడ్డ చనిపోతాడు, ఎవరికి ఉపయోగకరం కాదు. కానీ ఆవిడ ఉపయోగించిన ఇక్కడ ఈమె కూడా కొంచెం ప్రేమను ఉపయోగించింది కదండి. కాబట్టి బిడ్డ బ్రతికినా ఎక్కడైనా బ్రతికితే పర్వాలేదు, నాకు అక్కర్లేదండి, ఆవిడకే ఇచ్చేయండి అంటుంది. అప్పుడు రాజుగారు అంటారు, నువ్వే ఆ సొంత తల్లివి అని. చూసినారా ప్రియులారా, జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారని సొలొమోను రాజు. అంతేకాదండి, షీబా దేశపు రాణి కూడా ఈ సొలొమోను గారికి ఒక పరీక్ష పెడుతుంది. నువ్వు చాలా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి జ్ఞానంలో రాజు అని చెప్పి ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది. ఒక రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత 2 ఫ్లవర్స్ని చూపించి, రెండిట్లో ఒకటేమో ఒరిజినల్, ఇంకొకటేమో డూప్లికేట్. నీ జ్ఞానాన్ని ఉపయోగించి రెండింటిలో ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో చెప్పుకో చూద్దామంటుంది. ఏముందండి, జ్ఞానం ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉండదు, ఏమీ ఉండదు. సింపుల్గా ఆయన కిటికీ తెరుస్తాడు, బయట నుంచి ఒక సీతాకొక చిలుక వచ్చి ఒరిజినల్ ఫ్లవర్ మీద వాలుతుంది, ఇదేనండి అంటారు. సో ప్రియులారా, జ్ఞానాన్ని ఉపయోగించటం దేవుడిచ్చినటువంటి ఒక కృప. పైగా ఈ జ్ఞానం కూడా నాకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడి నుంచే వస్తుంది. కీర్తనకారుడు 119వ కీర్తనలో ఒక మాట అంటాడు, 33 నుంచి 40 వరకు కనుక చూసినట్లయితే ఆయన ఏమంటాడంటే, నీ ఆ కట్టడలను ఆజ్ఞలను గైకొనుటకు నాకు నేర్పుము అంటాడు. నాకు నేర్పాల్సింది ఎవరండి? దేవుడు. దేవుడు నాకు ఎలా నేర్పుతాడు? వాక్యం ద్వారా నేర్పుతాడు. మళ్ళీ ఇక్కడ అడిగింది కూడా అదే, నీ కట్టడలను నీ ఆజ్ఞలను గైకొనుటకు నాకు నేర్పుము అని. అంటే ఈ మాన్యువల్ను నేను కరెక్ట్గా చదివినట్లయితే నాకు ఆ జ్ఞానం వస్తుంది. ఎలాగో దీన్ని ఏ విధంగా చూడవలేనో, ఏ విధంగా గ్రహించవలేనో నేను చూసినప్పుడు నాకు అది వస్తుందండి. నీ ఆజ్ఞలను గైకొనుట నాకు నేర్పించాల్సింది ఎవరు? నాకు బోధకుడు ఎవరు? ఈ వాక్యం. అంటే యేసు ప్రభు ఆ రోజులలో అనేకులకు నేర్పించినాడు. నేర్పించేటప్పుడు ఆయన జ్ఞానానికి ఇతరులు అటువంటి శాస్త్రులు పరిచయాలు కూడా ఆశ్చర్యపడ్డారు. ఇంతటి జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అని. జ్ఞానానికి నాంది దేవుడు, పరిశుద్ధాత్ముడు, దేవుడి వాక్యం. అయితే ఈ నాలెడ్జ్ని నేను ఉపయోగించడానికి కూడా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. సమయస్ఫూర్తి నాకు ఉండాలి. జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామండి నేను అంటే, ఇక్కడ యాకోబు తన పత్రికలో ఒక మాట, ఇక్కడ ఏమన్నా కీర్తనకారుడు ఏమన్నాడు? నీ ఆజ్ఞలను గైటకుండా నాకు నేర్పు. నాకు టీచర్ ఎవరై ఉండాలి? దేవుడి వాక్యం అయి ఉండాలి. వాక్యంలో అనుభవమైన వ్యక్తులు ఉండాలి. మనము మన పిల్లల్ని స్కూల్స్లో కాలేజీలో అసలు చేర్పించుకునేటప్పుడు కూడా ఏం చూస్తామండి? ఆ స్కూల్స్లో లాస్ట్ ఇయర్ ఎంత పర్సెంటేజ్ రిజల్ట్ వచ్చింది, ఎంతమంది పాస్ అయినారని మనం చూస్తాం. రెండవది ఏం చూస్తాము? వేరేది, అది పక్కకు పెట్టిన తర్వాత అకాడమిక్స్. అదే ఏదైనా నేను నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు, డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలన్నా, అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలన్నా, ఆయన యొక్క ప్రొఫెషనల్లో ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంది అన్న దాన్ని బట్టి ఆయన దగ్గరికి మనం చేరుతాం. ఎందుకంటే మనకు నేర్పించవలసినటువంటిది అనుభవం కలిగినటువంటి వ్యక్తులు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్. ఆ నాలెడ్జ్ ఒక కంపెనీలో ఒక ప్రింటింగ్ ప్రెస్లో జరిగినటువంటి విషయం ఏంటంటే, చాలా రోజుల క్రితం, అంటే అక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ పాడైపోయింది. అది ఎప్పటిది అని అంటే 1942 ఆ ప్రాంతంలో ప్రింట్ అయినటువంటిది, ప్రింట్ ఉన్నటువంటిది, అంటే 42 తర్వాతనే, చాలా పాతకాలం ప్రింటర్స్లో ప్రింటింగ్ ప్రెస్లో ఆ యొక్క ప్రింటర్ పనిచేయట్లేదు. మరి ఇప్పుడు ఆ నాలెడ్జ్ ఎవరికి ఉందండి అని అంటే,
వాళ్ళు ఉన్నటువంటి ఏరియా అంతా వెతికినారండి. వెతికితే వాళ్ళకు 86 సంవత్సరం ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆయనకు మాత్రమే ఆ ప్రింటర్ గురించి నాలెడ్జ్ ఉంది. ఆయన వచ్చి బాగు చేసినాడు. ఇక్కడ ఎంతో కష్టపడ్డారు. ఆ జ్ఞానం అన్నది నీకుండేటటువంటి అనుభవాన్ని బట్టి ఉంటుంది, నువ్వు నేర్చుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది. దీనికి ఒక వ్యక్తికి కావలసినటువంటిది సమర్పణ, ఆశ, నడిపింపు. చూడండి, సమర్పణ ఉండాలి నేర్చుకోవటానికి. స్కూల్స్కి పిల్లల్ని పంపినప్పుడు కూడా పేరెంట్స్ కోరుకున్న నా కొడుకు ఫస్ట్ క్లాస్ కావాలి, ఫస్ట్ క్లాస్ రావాలి, చాలా కరెక్టే. కానీ నా సమర్పణ పిల్లవాడికి ఉండాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఆ యొక్క వాతావరణాన్ని, పరిస్థితులను అనుకూలంగా చేయాలి. ఆశ ఉండాలి, సమర్పణ ఉండాలి, దానికి కావలసినటువంటి సమయాన్ని కేటాయించుకోవాలి. యాకోబు గారు తన పత్రికలో అంటారు, ఎవడికైనాను జ్ఞానముగా ఉన్న ఎడల కొద్దిగా దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు ఇస్తాడు. కీర్తనకారుడు ఏమన్నాడు? నేను ఎలా అడగాలో నాకు నేర్పమంటాడు. దేవుడే నాకు నేర్పుతాడు. కాబట్టి ప్రియులారా, నాలెడ్జ్ తక్కువగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడగాలి. నాలెడ్జ్లో నేను ముందుకెళ్తూ ఉండాలి. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? పైనుండి వచ్చు జ్ఞానం, సమాధానం. దేవుడి యొక్క తలంపులు మనకు అందవు. కానీ మానవులమైన మనము ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకోవటానికి అనుభవజ్ఞులైనటువంటి. తర్వాత లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో దేవుడి యొక్క క్రియలను పసిబాలులకు ఇచ్చినాడట. అంటే జ్ఞానం. అదేంటండి, పిల్లలకి ఇచ్చినాడు, పెద్దవాళ్ళు కదా అనుభవంలో ఉండాల్సింది, కరెక్టే. కానీ చంటి పిల్లల్ని కొద్దిమంది తక్కువ అంచనా వేస్తూ ఉంటుంటారు. వాళ్ళ జ్ఞాపక శక్తి, వాళ్ళకు ఉండేటటువంటి అబ్జర్వేషన్, పరిశీలన, దేనిని పరీక్షిస్తుంటున్నప్పుడు దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటుంటారు. ఒక కొత్త ఆట బొమ్మ తెచ్చియండి, సరే దాన్ని పాడు చేసినా ఇది ఎందుకు ఇలా పని చేస్తుందని లోపల అంతా వెతికి చూస్తారు. ఆ జ్ఞానం ఏంటిదో తెలుసుకోవాలని. దేవుడు పిల్లలకు వారిని బయలుపరుస్తూ ఉంటుంటాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోతుందంటే కొన్ని సందర్భాలలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటుంటాయి. ఈ ఆటంకాలు అన్నవి కూడా ఎవరి నుంచి వచ్చినాయి అన్నది నేను చెప్పట్లేదండి. కానీ ఆటంకాలు రాకుండా పెద్దవాళ్ళు చూసుకోవాలి. ఈ ఆటంకాల నుంచి వాళ్ళని దూరం చేయాలి. పిల్లల్ని స్కూల్లో పంపించినప్పుడు నా కుమారుడు, నా కుమార్తె నేర్చుకోవాలని నేను పంపించినాను కదండి. ఇక్కడ నా యొక్క స్వార్థం, నా యొక్క అహంభావం ఉపయోగించకూడదు. పిల్లలకు నేర్పటానికి అక్కడ అనుభవజ్ఞులైనటువంటి బోధకులు ఉన్నారు. వారి అనుభవం వేరు. ఆ యొక్క సబ్జెక్ట్లో వారు పర్ఫెక్ట్. వాళ్ళు నేర్పుతూ ఉన్నప్పుడు నేర్పవలసిన విధానం వాళ్ళకు తెలుసు. వారు అందులో తర్ఫీదు పొందుకొని ఉన్నారు. మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు ఆయన బోర్డు మీద రాస్తాడు, పేపర్ మీద రాస్తాడు, కావాలంటే నెంబర్స్ని గ్యాదరింగ్ చేపిస్తాడు, ఏదో చెప్తాడు. ఆయన స్వరం పెంచవచ్చు, గద్దించవచ్చు. ఎందుకొరకు? ఆ విద్యార్థి నేర్చుకోవాలని. ఇక్కడ నా జ్ఞానం ఎంతవరకు ఉండాలి? ఆయన నాకు నేర్పుతున్నాడు అనే నేను అనుకొని నా జ్ఞానాన్ని ఉపయోగించాలి. కానీ నా అజ్ఞానం ఎక్కడ డామినేట్ చేస్తే, నాకు తను నేర్పలేదు, నన్ను తిట్టాడు అని నేను అనుకుంటే నేను నేర్చుకోలేనండి. అది ఆశ అండ్ సమర్పణ అంటే. కాబట్టి సార్, స్కూల్లో కొన్ని సందర్భాలలో పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు పేరెంట్సే అంటారు, సార్ మీరేమన్నా చేయండి, నా కొడుకు ఇందులో పర్ఫెక్ట్ కావాలంటారు. అది ఆరంభంలో ఉండొచ్చు. రాను రాను ఏమవుతుందండి, పిల్లవాడి చెప్పే వర్షన్ పేరెంట్స్కి వేరే రకంగా చేరొచ్చు. నన్ను సార్ కొట్టాడు, మేడం తిట్టారు, లేకుంటే క్లాస్లో ఇన్సల్ట్ చేసినారు. మళ్ళీ పేరెంట్సే వెళ్ళి టీచర్స్కి ఒక్కొక్కసారి అంటూ ఉంటుంటారు, సార్ మా వాడు నేర్చుకోకపోయినా పర్వాలేదండి, మీరు ఏమీ అనకూడదని. అటువంటి అప్పుడు బోధించేటటువంటి వారిలో కూడా ఆ యొక్క ఆశ అన్నది రాదు. కాబట్టి ఫ్రెండ్స్, పిల్లల్ని స్కూల్కి పంపేటప్పుడు జ్ఞానం కొరకు పంపుతున్నాం అనుకోండి, జ్ఞానం నేర్చుకొని ప్రయోజకులు అవుతున్నారని పంపండి. అంతేకాని వాళ్ళని ప్రేమిస్తూ ఉంటుంటామండి. కరెక్టేనండి. ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ గారు ఇంజెక్షన్ వేయాలి అంటే అదేమి రిమోట్ ఇంజెక్షన్లు కాదు కదా. నా శరీరంలోనికి పంపాలన్నప్పుడు ఆ సూది కుచ్చుకుంటేనే నాకు ఆ మెడిసిన్ ఎక్కుతుంది. సిమిలర్లీ జ్ఞానవంతులు పిల్లలు అవటానికి, పిల్లలు అంటే నేను స్టూడెంట్స్ విషయంలో మాట్లాడుతున్నాను, పెద్దలు కూడా జ్ఞానవంతులు అవటానికి పిల్లల ద్వారా కూడా కొద్దిమంది పెద్దలు నేర్చుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ యొక్క జ్ఞానం నాకు ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమండి. కావున ప్రియులారా, ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం. పరలోక జ్ఞానం కొరకు ప్రయాసపడదాం. ఈ జ్ఞానం నేను ఎలా అభివృద్ధి చేసుకోవాలో కూడా నేను నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా,
ఈ యొక్క స్టూడెంట్ సండే రోజున విజ్డమ్ ఫ్రమ్ ఎబో, పరలోక జ్ఞానం కొరకు మనం ప్రయాసపడుతూ పరలోకంలో ఉన్నటువంటి ప్రణాళికను సంపూర్ణం చేసే కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి, తీరుని బట్టి మీకు వందన చెల్లిస్తూ, మీ జ్ఞానం మాకు అవసరమై ఉంటున్నది. ఈ మాసంలో ఎవరెవరైతే స్కూల్స్కు తిరిగి వెళ్ళనై ఉంటున్నారో, స్టూడెంట్స్ను, కొత్తగా అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ను, టీచర్స్ను, ప్రభువ పరలోక జ్ఞానము వారికి ఇవ్వబడినటువంటి సమర్పణను బట్టి టీచర్స్ కూడా పిల్లల్ని ప్రభువ ప్రయోజకులుగా చేయనయించుటగా వాళ్ళకు కావాల్సినటువంటి బోధనా పద్ధతులను మీరు నేర్పించి మీరు వారికి ఇవ్వబడినటువంటి భారాన్ని సంపూర్ణం చేసే కృప దయచేయమని మరొకసారి ప్రభువ మీ యొక్క జ్ఞానం చేత మమ్మల్ని నింపి మీ మహిమార్థమై జీవించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తిరిగి మనం కలుసుకొని ప్రార్థన ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.